ప్రభు దినము. ప్రభుని ఆరాధించుకుంటకు మనకు ఈ మంచి అవకాశం అనుగ్రహించి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పిల్లలారా, దేవుని వాక్యం మనం చదువుకుందాము. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము. ప్రతి ఒక్కరూ మీ యొక్క బైబిల్ ఓపెన్ చేయండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు, కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. పిల్లలారా వినండి, వాక్యం ఏం చెప్తుందనంటే, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. వానిని అంటే ఎవరు? వానిని అంటే ఆ క్రింద వచనంలో అంటాడు, 12వ వచనంలో, అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. అపవాది లేదా సాతాను. పిల్లలారా, ప్రభు అంటున్నారు, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. ఎవడు వాడు ఏమండి అని అంటే, వాడు అపవాది. ఎవడు వాడు అని అంటే, వాడు సాతాను. సాతానుని జయించిన వారుగా, అపవాదిని జయించిన వారుగా ఇక్కడ మనము చదువుతూ ఉంటున్నాం. పిల్లలారా, జయించింది ఎవరు అని అంటే దేవుని పిల్లలు. అపవాదిని జయించింది ఎవరట? దేవుని పిల్లలు. దేనిని బట్టి జయించారు అని అంటే వాక్యం అంటుంది, గొర్రెపిల్ల రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి. పిల్లలారా, యేసు రక్తము యొక్క ప్రత్యేకత, యేసు రక్తము ఎంత శ్రేష్టమైనది అనంటే వాక్యం అంటుంది, యేసు రక్తము మనము అపవాదిని జయించుటకు సహాయము చేయుచున్నది. చెప్పండి గట్టిగా. యేసు రక్తము ద్వారా మాత్రమే మనము జయించగలము, జయ జీవితాన్ని కలిగి ఉండగలము. పిల్లలారా, వాక్యం చెప్తూ ఉంది, యేసు రక్తమును బట్టి, వారిచ్చిన సాక్ష్యమును బట్టి మాత్రమే అపవాదిని జయించి ఉన్నారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు శిలువ యజ్ఞములో తన ప్రశస్తమైనటువంటి రక్తమును కాచారు, ఎప్పుడైతే యేసు ప్రభువారు తన శ్రేష్టమైనటువంటి రక్తమును కాచారో, పిల్లలారా, అలాగున రక్తమును కార్చుట ద్వారా ఆ రోజున ఏం జరిగిందో తెలుసా? అపవాది యొక్క తలను యేసు ప్రభువారు చితక త్రొక్కారు. అపవాది యొక్క తల ఏమండి సిలువలో చితక త్రొక్కబడినది. అందుకని ప్రభులా చెప్తూ ఉన్నారు, రోమీలకు రాసినటువంటి పత్రికలో 16వ అధ్యాయము 20వ వచనంలో ప్రభులాగా అంటారు, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. దేవుని మహిమ చెప్పండి. సమాధానకర్తయగు దేవుడు సాతానుని మన కాళ్ళ క్రింద ఏం చేస్తారట? చితక త్రొక్కించును. పిల్లలారా, మన ఇంట్లో ఏదైనా మనకు ఇష్టము లేదు, ఒక చీమ కనిపించింది అనుకోండి, లేకపోతే ఒక గొంగళ పూరి కనిపించింది అనుకోండి, ఏమండి వెంటనే ఏం చేస్తాం? వెంటనే దాన్ని కాలుకి ఏదో ఒకటి వేసుకొని దాన్ని శుభ్రంగా త్రొక్కేస్తాం, దాన్ని బాగా నలిపేస్తాం. ఈరోజున ప్రభు ఏమంటున్నారంటే, సాతానుని మీ కాళ్ళ క్రింద చితుక త్రొక్కించును. ఎందుకో తెలుసా పిల్లలారా? ఆల్రెడీ సాతాను అనేవాడు వాని యొక్క తల యేసు ప్రభు సిలువలో చితక త్రొక్కబడినది. ఇప్పుడు వాడు కేవలము తోకను మాత్రమే
కలిగి ఉన్నాడు. ఆ తోకను మాత్రమే ఆడిస్తూ ఉన్నాడు, అటు ఇటు ఊపుతూ ఉన్నాడు. ఏమండి, ఇప్పుడు ఆ తోకతో దేవుని పిల్లలమైన మనలను భయపెట్టుటకు చూస్తూ ఉన్నాడు. చాలాసార్లు ఏమండి, ఆ తోకను చూసి అది అటు ఇటు కదులుతూ ఉంటే ఆ తోకను చూసి మనము భయపడిపోవచ్చున్నాము. పిల్లలారు, ఈ రోజున ప్రభు నీకు ఇస్తున్న వాగ్దానం ఏమిటనంటే, నువ్వు యేసు రక్తము చేత ముద్రించబడిన వ్యక్తివి కాబట్టి పిల్లలారు, ప్రభు నీతో చెప్తూ ఉన్నారు, భయపడకు, సాతానుని మీ కాళ్ళ క్రింద చితక త్రొక్కించుదును అంటున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. దేవుని పిల్లలారా, సాతానును నీ కాళ్ళ క్రింద ఎప్పుడైతే నువ్వు చితక త్రొక్కుతావో అప్పుడు సాతాను మీద నీవు ఏం పొందుకుంటావు? జయమును పొందుకుంటావు. వాస్తవానికి దేవుని పిల్లలారా, సాతాను అనేవాడు మనకంటే బలవంతుడు. ఏమండి, మనకంటే బలవంతుడు, కానీ దేవునికంటే దేవునికంటే తక్కువవాడు, కానీ మనకంటే వాడు బలవంతుడు. పిల్లలారా, దేవుడు బలహీనులమైన మన ప్రక్కన నిలవబడి ఏం చేస్తారట? మనలను దేవుడు బలపరుచువాడై ఉన్నాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తారంటే మన ద్వారా సాతానును మన కాళ్ళ క్రింద చితక త్రొక్కించువాడుగా. పిల్లలారా, ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం, మన జీవితంలో అపవాదిని జయించువారముగా మనము ఉండాలి. అపవాదిని జయించుట నిజంగా అది మనకు చాలా ఆశీర్వాదకరము. ఇంకొక మాట చదువుతాం చూడండి, యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని మహిమ చెప్తామా? ఏమంటుంది వాక్యము? దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి. పిల్లలారా, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. అపవాది ఎప్పుడు కూడా మనతో ఉండాలని కోరుకుంటాడు, ఎప్పుడు కూడా నీతో ఉండాలని నీ పక్కలో ఉండాలి, నీ ఇంట్లో ఉండాలి, నీ వెన్నంటి ఉండాలని కోరుకుంటాడు. ఎందుకో తెలుసా? వాడు నీతో ఉన్నాడనుకో నిన్ను గలిబిలి చేయడానికి అవకాశం ఉంటుంది. నిన్ను, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ పరిస్థితులను ఏం చేస్తాడు? వాడు గలిబిలి చేసేస్తూ ఉంటాడు. అందుకని ఎప్పుడు కూడా వాడు నీతో ఉండాలని కోరుకుంటూ ఉంటాడు. కానీ ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే, అపవాది నీతో ఉండడం కాదు, అపవాదిని యొద్ద నుండి పారిపోవాలి. వాడు పారిపోతేనే మనకు క్షేమము, వాడు పారిపోతేనే మనకు నెమ్మది, వాడు పారిపోతేనే మనము సుఖముగా ఉండగలం. మరి ఎప్పుడు పారిపోతాడు వాడు? ఏమండి, నువ్వు వాడిని ఎదిరించాలి. ఏం చేయాలి? ఎదిరించాలి. చాలాసార్లు మనం ఏం చేస్తున్నామంటే పిల్లలారా, అపవాదిని ఎదిరించలేకపోతున్నాం. అపవాదిని చూడగానే భయపడిపోతున్నాం. వాడు తోక అటు ఇటు ఊపుతూ ఉంటేనే మనం భయపడిపోతూ ఉంటున్నాం. ఈ రోజున ప్రభు అంటున్నారు, అపవాదిని ఎదిరించండి. అపవాదిని ఎదిరించాలి అని అంటే పిల్లలారా, ప్రభు చెప్తున్నారు, నీవు దేవునికి లోబడాలి. ఆమేన్ చెప్తామా? మనం ఏం కావాలట? దేవునికి లోబడాలి. మనం దేవునికి లోబడినప్పుడు మాత్రమే మనము అపవాదిని ఓడించగలుగుతాం, ఎదిరించగలుగుతాం. ఏమండి, ప్రతి ఒక్కరము దేవునికి లోబడాలి. ఎంతగా లోబడాలంటే పరిపూర్ణంగా లోబడాలి, సంపూర్ణంగా దేవునికి లోబడాలి. దేవునికి లోబడుటలో ఏమాత్రము కూడా అలసత్వం అనేది మన జీవితంలో ఉండకూడదు. నువ్వు దేవునికి లోబడితే ఎంతగా లోబడతావో అంత ఎక్కువగా ప్రభువు నీ జీవితంలో అద్భుతమైన కార్యములను జరిగిస్తాడు. ఆమె చెప్పండి. నువ్వు ఎంత ఎక్కువ లోబడితే అంత ఎక్కువ మేలు పొందుకుంటావు ప్రభు ద్వారా. చాలాసార్లు మనం ఏం చేస్తున్నామంటే ఏమండి, దేవునికి లోబడలేకపోతున్నాం. దేవుడు చెప్తున్నాడు, వింటున్నాం, కానీ చాలాసార్లు దేవునికి లోబడలేకపోతున్నాం, పరిపూర్ణంగా లోబడలేకపోతున్నాం. అందువలన మన జీవితంలో దేవుని యొక్క అద్భుతమైన కార్యములను
మనం చూడలేకపోతున్నాం, కోల్పోతున్నాం, మిస్ అయిపోతూ ఉంటున్నాం. పిల్లలారా, కానా అనే ఊరిలో వివాహం జరిగినప్పుడు మనకందరికీ తెలిసినటువంటి స్టోరీ అది. ఆ వివాహంలో ద్రాక్షారసము అయిపోయింది. అప్పుడు యేసు తల్లి వచ్చి అన్నారు, అక్కడ ఉన్నటువంటి మనుషులు కొంతమందిని చూసి అన్నారు, ఆయన మీతో చెప్పింది చెయ్యుడి అన్నారు. అప్పుడు యేసు ప్రభువాట అక్కడ ఉన్న పరిచారకులను చూసి ఆయన చెప్పిన మాట ఏమిటంటే, అక్కడ 6 రాతి బాణలు ఉండగా ప్రభు చెప్తున్నారు, వాటిని నీళ్లతో నింపుడి అని చెప్పారు. 6 రాతి బాణలు అక్కడ ఉన్నప్పుడు ఆ 6ంటిని కూడా ప్రభు ఏమన్నారు, నీళ్లతో నింపుడి అన్నారు. పిల్లలారా, నీళ్లతో నింపమన్నాడు తప్ప ఎన్ని నీళ్లు అందులో పోయాలో చెప్పలే. నీళ్లతో నింపండి అని అన్నప్పుడు అక్కడ పరిచారకులు ఏం చేశారనంటే, ఆ 6 రాతి బాణలను అంచుల మట్టుకు నింపిరి అని వ్రాయబడి ఉంటుంది. ఎంత నింపారట వారు? అంచుల మట్టుకు నింపేస్తారు. అక్కడ కొద్దిగా ఏంటంటే ద్రాక్షారసం అయిపోయింది. ఇప్పుడు ద్రాక్షారసం కావాలి, ద్రాక్షారసము అక్కడ తయారు చేయబడాలి. పిల్లలారా, అక్కడ ద్రాక్షారసం కావాలి ప్రజలకి. కనుక వాళ్ళ ఆలోచనలో ఇక్కడ ద్రాక్షారసం తయారు చేయాలి. కనుక దీని నిండా, ఈ బాణల నిండా నీళ్ళు నింపేసామనుకో, ఆ తర్వాత అందులో ద్రాక్ష పళ్ళు కలపడానికైనా, అందులో షుగర్ వేసి కలపడానికైనా, అందులో కలుపుతూ ఉన్నప్పుడు ఆ నిండా కనుక నింపేసామనుకో కొన్ని నీళ్ళు బయటకు పోతాయి కదా. సో అలా కాకుండా కొంతవరకే మనము దాన్ని నింపుదాము అని అనుకోలేదట. సగం వరకే నింపుదాము, లేకపోతే ఒక 30% ఆ బాణలు మనము నీళ్లతో నింపుదాం. ఆ మిగిలిన కొంచెం ప్లేస్ కొంచెం ఖాళీ ఉంచితే అప్పుడు అందులో ద్రాక్ష పూలు కలపడానికి, షుగర్ కలపడానికి చక్కగా బాగుంటుంది అని ఆ మనుషులు అనుకోలేదు. పిల్లలారా, ప్రభు చెప్పారు, ఆ బాణం నీళ్లతో నింపండి అన్నప్పుడు ఆ పరిచారకులు ఏం చేశారట, అంచుల మట్టుకు నింపేస్తారు. అంచుల మట్టు, ఎక్కడ కొంచెము కూడా ఇప్పుడు ఖాళీ అనేది మిగల్చలేదు. పిల్లలారా, వాక్యం చెప్తుంది, మనుషుల ఆలోచనల కంటే దేవుని ఆలోచనలు చాలా శ్రేష్టమైనవి. ఎప్పుడైతే పరిచారకులు ప్రభు చెప్పినట్లుగా ఆ ప్రభు చెప్పిన మాటకు వారు పరిపూర్ణంగా లోబడ్డారు గనక, పిల్లలారా, ఆ నీళ్లలో ద్రాక్ష పండ్లు కలపవలసిన అవసరం రాలేదు, షుగర్ కలపవలసిన అవసరం కూడా రాలే. ఆ నీళ్ళనే దేవుడు ఏం చేశాడు, ద్రాక్షారసంగా మార్చేశాడు. దేవునికి నువ్వు పరిపూర్ణంగా లోబడినప్పుడే నీ జీవితంలో అద్భుతములు చూడగలవు. సగం లోబడితే నీ జీవితంలో అద్భుతాలు చూడలేవు, మిస్ అయిపోతావు, కోల్పోతావు. పిల్లలారా, పరిపూర్ణంగా లోబడి, వాక్యం అంటుంది, దేవునికి లోబడి ఉండుడి. ఎంత లోబడాలి దేవునికి? పరిపూర్ణంగా లోబడాలి. పిల్లలారా, నీవు పూర్తిగా ఇక నీ జీవితంలో వేరే ఇక ఆలోచన ఏమీ ఉండకూడదన్నమాట. పరిపూర్ణంగా నువ్వు దేవునికి లోబడాలి. అప్పుడు నీ జీవితంలో దేవుని కార్యాలు జరుగుట చూడగలవు. పిల్లలారా, వారు ఎప్పుడైతే దేవునికి లోబడతామో వాక్యం అంటుంది కదా, అపవాదిని ఎదిరించే శక్తి దేవుని ద్వారా మనము పొందుకోగలుగుతాము. వాక్యం చెప్తున్న మాట అదే కదా, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి. అప్పుడు వాడు ఏమవుతాడు? మీ యొద్ద నుండి పారిపోతాడు. నువ్వు ఎప్పుడైతే దేవునికి లోబడతావో అప్పుడు అపవాదిని ఎదిరించుటకు ప్రభు నీకు శక్తినిస్తాడు. అపవాదిని ఎదిరించుటకు ప్రభు నీకు అండగా నిలవబడతాడు. అప్పుడు అపవాదిని ఎదిరించగలిగిన శక్తిని నువ్వు పొందుకుంటావు. వాడు నీ యొద్ద నుండి పారిపోతే, పిల్లలారా, ఇక అపవాది యొక్క గలిబిలి ఏవి కూడా నీ జీవితంలో ఉండవు. నువ్వు కనుక దేవునికి లోబడలేదు అనుకో, అప్పుడేమవుతుందో తెలుసా, అపవాదిగా నీతోనే తిరుగుతూ ఉంటాడు. వాడు నీతో తిరుగుతున్నంత కాలం ఎలా ఉంటుంది? మన జీవితంలో అన్నీ సమస్యలుగానే ఉంటాయి. పిల్లలారా, అపవాదిని మనం ఎదిరించాలి అని అంటే మనం కేవలము దేవునికి లోబడుట మాత్రమే మనము నేర్చుకోవాలి. నువ్వు ఎంతగా నువ్వు దేవునికి లోబడతావో అంతగా నువ్వు అపవాదిని జయించగలుగుతావు.
పిల్లలారా, అపవాదిని జయించగలిగితేనే మనము లోకమును జయించగలుగుతాము, పాపమును జయించగలుగుతాం. ప్రతి విశ్వాసి కూడా పాపమును జయించాలి, లోకమును జయించాలి, తర్వాత అపవాదిని జయించాలి. నేను కేవలం పాపాన్ని జయిస్తాను అని అనుకుంటే అపవాదికుడు ఏం చేస్తాడో తెలుసా? ఇంకొక పాపాన్ని మన మీదకు వాడు బాణములుగా ప్రయోగిస్తాడు. పిల్లలారా, నువ్వు ఎప్పుడైతే అపవాదిని జయించగలుగుతావో అప్పుడు పాపం పూర్తిగా మనం జయించగలుగుతాం, లోకాన్ని జయించగలుగుతాం. లోకంలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపడంబం మొదలగు వాటి అన్నిటిని కూడా మనము జయించగలుగుతాం. లేదనుకోండి మనం ఏమవుతుందో తెలుసా? లోకంలో పడిపోతూ ఉంటాం. లోక సంబంధమైన ఆశల్లో, వాటి ఆలోచనలో, వాటి కోరికల్లో మనం పడిపోతూ ఉంటాం. దేవునికి మనము దూరం అయిపోతూ ఉంటాం. అపవాది అనేవాడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే నేను దేవునికి దూరం చేయాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. పిల్లలు, చాలాసార్లు మన జీవితాల్లో మనం ఏం చేస్తున్నాము అని అంటే దేవునికి ఇవ్వవలసినంత ప్రాధాన్యత మనం దేవునికి ఇవ్వటం మానేస్తున్నాం. దేవునికి ప్రాధాన్యత తక్కువ ఇచ్చి అపవాది గడికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటున్నాం. అపవాదికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అంటే ఏంటో తెలుసా? రోజులో ఎక్కువ సార్లు అపవాదిని మనము తలంచుకోవటమే. మన నోటిలో దేవుని నామస్మరణ ఎక్కువగా జరగాలి. ఎప్పుడు కూడా మంచి అయినా ఏమంటే చెడైనా, ఆరోగ్యమైన అనారోగ్యమైన, సమస్య అయినా ఏమంటే సమస్యలు లేకపోయినా ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే దేవుని స్తుతిస్తూ ఉండాలి, దేవుని తలంచుకుంటూ ఉండాలి, దేవుని స్మరిస్తూ ఉండాలి. అప్పుడు పిల్లలారా, ఎప్పుడైతే నువ్వు దేవుని పేరు ఎత్తుతావో అప్పుడు సాతానుగాడు గజగజ వణుకుతాడన్నమాట. దానికి బదులుగా మనం ఏం చేస్తాం? చాలాసార్లు మనకి ఏ కష్టం వచ్చినా, బాధ వచ్చినా, సమస్య వచ్చినా, ఏదైనా ఇరుకు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మనం ఏం చేస్తాం? ఎక్కువగా సాతానుగాడి పేరు మనం తలస్తూ ఉంటున్నాం. అందువలన వాడి పేరు నువ్వు తలంచిన ప్రతిసారి వాడు ఏం చేస్తాడో తెలుసా? వాడు చంకలు గుద్దుకుంటూ ఉంటాడు. వాడు చాలా సంతోషిస్తూ ఉంటాడు. పిల్లలారా, మనం నేర్చుకోవాల్సిన మాట ఏమిటంటే నీవు ఎక్కువగా దేవుణ్ణి స్మరించాలి. ఆమె చెప్పండి గట్టిగా. మనం ఎక్కువగా ఏం చేయాలి చెప్పండి? దేవుని స్మరించాలి. నువ్వు ఎంత ఎక్కువ దేవుని స్మరిస్తావో అంతగా సాతాను నీవు జయించగలుగుతావు, లోకమును జయించగలుగుతావు, పాపాన్ని జయించగలుగుతావు. వీటినన్నిటిని జయిస్తేనే మన జయ జీవితాన్ని పొందగలుగుతాం. ప్రకటన గ్రంథంలో ప్రభువు ఇలా చెబుతూ ఉన్నారు. 3వ అధ్యాయంలో ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనం చదువుతాం. జయించువాని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్దనుడు దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరు, నా క్రొత్త పేరు వాని మీద వ్రాసేదను. ఆమె చెప్పండి. పిల్లలారా, ప్రభు ఏమంటున్నారంటే జయించు వానిని. ఎవరైతే జయిస్తారో, జయ జీవితాన్ని కలిగి ఉంటారో అట్టి వారికి దేవుడిచ్చిన ఆశీర్వాదములో అనేకమైనవిగా కనబడుతూ ఉన్నవి. కేవలం మనం చదువుకున్న ఈ 12వ వచనములోనే 5 ఆశీర్వాదాలు ఇస్తూ ఉన్నాడు. ఎవరైతే అపవాదిని జయిస్తారో అటు వారికి దేవుడు ఏమంటున్నాడు? దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేస్తానంటున్నాడు. రెండవది అక్కడ ఏమంటాడు? ఇక మీదటి ఎన్నటికి వెలుపలికి పోడు అంటున్నాడు. మూడవది నా దేవుని పేరు. నాలుగవది నా దేవుని పట్టణపు పేరు. ఐదవది నా క్రొత్త పేరు వాని మీద వ్రాసేదను అని అంటున్నాడు. సో పిల్లలారా, మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏమిటంటే దేవుడు దేవుని మందిరములో నిన్ను ఒక స్తంభముగా నిలవబెట్టుటకు ఇష్టపడుచు ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. ఏమంటున్నాడు ఆయన? జయించువానిని నా దేవుని ఆలయములో
ఒక స్తంభముగా చేసేదను అంటున్నాడు. ఏమండి? దేవుని మందిరములట దేవుడు నిన్ను ఒక స్తంభముగా నిలబెట్టడానికి ఇష్టపడుతున్నాడు. పిల్లలు, ఇక్కడ ఎంతమంది అయితే మనం ఉన్నామో అందరినీ కూడా దేవుని మందిరములో ఒక్కొక్కరిని ఒక్కొక్క స్తంభముగా నిలవబెట్టుటకు దేవుడు ఇష్టపడుచు ఉన్నారు. ఏమండి? స్తంభము యొక్క ఆ ప్రత్యేకత ఎప్పుడు కూడా మనకు కనబడుతూ ఉంటుంది. స్తంభం ఏం చేస్తుంది అని అంటే, పిల్లలారా, స్తంభం ఏం చేస్తుందనంటే బిల్డింగు కట్టడానికి అది చాలా ఉపయోగకరం. పూర్వపు దినాలంటే ఒక 15 సంవత్సరాలు, ఒక 10-15 సంవత్సరాల క్రితము ఆలోచన చేస్తే ఎవరైనా ఒక ఇల్లు కట్టాలనుకోండి, అప్పుడు స్తంభాలు వేసేవారు కాదు. కేవలము పునాది కట్టి దానిపైన గోడలు కట్టి అప్పుడు స్లాబ్ వేసేవారు. గోడలు కూడా దళసరైన గోడలు కట్టేవారు. 12 అంగుళాలు 14 అంగుళాలు గోడలు కట్టి ఆ గోడల మీదనే స్లాబ్ వేసేవారు అన్నమాట. ఆ ఇల్లు ఆ బిల్డింగ్ వరకే పరిమితం. ఒకవేళ దానిపైన మళ్ళీ ఇంకొక బిల్డింగ్ కట్టాలనుకోండి, ఏమండి, క్రింద స్తంభాలు లేవు కనుక పైన ఇంకొక బిల్డింగ్ కట్టడానికి బలము సరిపోయేది కాదు, అవకాశం ఉండేది కాదు. దేవుని పిల్లలారా, అదే కనుక ఒక ఇల్లు కడుతున్నప్పుడు స్తంభాలు వేసి కట్టామనుకోండి, దానిపైన మనము ఎన్ని అంతస్తులైనా కట్టవచ్చు. 2 అంతస్తులు, 3 అంతస్తులు, 5, 10, ఏమండి, కొన్ని చోట ఇంకా 100 కొలది అంతస్తులు కట్టగలుగుతూ ఉన్నారు. దేన్ని బట్టి? స్తంభం. ఎప్పుడైతే ఆ స్తంభాలు వేసి ఆ మధ్యలో బీమ్స్ వేసారో ఆ బలమంతా కూడా ఏమవుతుందంటే ఆ స్తంభముల మీద ఎన్ని బిల్డింగ్లైనా కట్టినవ్వండి, ఆ స్తంభాలు ఏం చేస్తాయి? ఆ బిల్డింగులు ఎక్కడ చెక్కు చెదరకుండా కదండి. ఒక బిల్డింగ్ను కట్టడానికి తయారు చేయడానికి ఆ స్తంభములు ఎంతో ఉపయోగకరముగా ఉంటున్నాయి. ప్రభు అంటున్నారు, దేవుని మందిరములో దేవుడు ఏమంటే నిన్ను ఒక స్తంభముగా నియమించదని. దేవుని మందిరము కట్టబడటానికి, దేవుని మందిరము యొక్క నిర్మాణం జరగటానికి, దేవుని మందిరము అంచెలంచెలుగా అభివృద్ధి చెందటానికి దేవుని పిల్లలైన వారిని ఒక్కొక్కరిని ఒక్కొక్క స్తంభముగా దేవుడు నిలవబెట్టడానికి ఇష్టపడుచు ఉన్నారు. ఆమేన్ చెప్పండి. ఒక బిల్డింగ్ కట్టాలనుకోండి, ఒక స్తంభమే సరిపోదు, కనీసం 4 స్తంభాలన్నా ఉండాలి. ఆ పైన ఇంకా 6, 8, 12 ఇంకా అలా స్తంభాలు పెంచుకుంటూ ఉంటారు. ఎన్ని స్తంభాలు పెరిగితే అంత పెద్ద బిల్డింగు కట్టబడుతుంది. స్తంభాలు పెరిగే కొలది, వాటి సైజు పెరిగే కొలది ఏమవుతుంది? బిల్డింగ్ యొక్క బలం పెరుగుతూ ఉంది, బిల్డింగ్ యొక్క సైజు కూడా పెరుగుతూ ఉంటుంది. 20 స్తంభాలు వేశారనుకోండి, దాని ఇంకా పెద్ద బిల్డింగ్. ఏమైనా 30 స్తంభాలు వేశారు, ఇంకా పెద్ద బిల్డింగ్. పెద్ద బిల్డింగులు ఉంటాయి, దానికి 100 కొలది స్తంభాలు ఉంటాయి. స్తంభాలు పెరిగే కొలది బిల్డింగ్ యొక్క సైజు పెరుగుతూ ఉంటుంది. పిల్లల, దేవుని యొక్క మందిరము విస్తరించడానికి, దేవుని మందిరము అంచెలంచెలుగా అభివృద్ధి చెందటానికి, దేవుని మందిరానికి నిన్ను ఒక స్తంభముగా నిలవబెట్టడానికి దేవుడు ఇష్టపడుచు ఉన్నారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. పిల్లలరా, ప్రభు అంటున్నారు, నా దేవుని మందిరములో నిన్ను ఒక స్తంభముగా చేసేదను అంటున్నాడు. స్తంభం ఏం చేస్తున్నానంటే బిల్డింగు కట్టబడటానికి అది ఉపయోగకరము. రెండవది, ఆ స్తంభం ఏం చేస్తున్నానంటే ఆ బిల్డింగ్ యొక్క బరువు బాధ్యత అంతటిని కూడా మోస్తుంది. ఇంకా గోడలు అనేవి నామమాత్రమే. అందుకే ఈ రోజుల్లో బిల్డింగ్ కడుతున్నప్పుడు గోడల యొక్క సైజు కూడా తగ్గిపోతుంది. 9 అంగుళాలు, తర్వాత ఏమవుతుంది 4 అంగుళాలు. ఈ రోజుల్లో రెడీమేడ్ గోడలు కూడా వచ్చేసాయి. ఏమండి, రెడీమేడ్ గోడలు వచ్చేసాయి. అవైతే ఏకంగా 2 అంగుళాలు, అంతే తప్పితే 3 అంగుళాలు, అలా రెడీమేడ్ గోడలు కూడా వచ్చేసాయి. గోడలు అనేవి కేవలం నామమాత్రం అంతే. కానీ బిల్డింగ్ యొక్క బరువంతా ఏవి మోస్తాయంటే స్తంభాలే మోస్తాయి. పిల్లలారా, దేవుని మందిరము యొక్క బరువు, దేవుని మందిరము యొక్క బాధ్యత దేవుడు నీకు అప్పగించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆమేన్ చెప్తామా?
ఎస్, దేవుని పిల్లలు ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలో తెలుసా? దేవుని మందిరము యొక్క బాధ్యతను మనం తీసుకోవాలి. దేవుని మందిరము యొక్క ఆ బరువంతా కూడా మనం మోయగలిగి ఉండాలి. తప్పించుకోకూడదు, తప్పించుకునే వారంగా మనం ఉండకూడదు. దేవుని మందిరము యొక్క బాధ్యత నీ మీద దేవుడు పెట్టి ఉన్నాడు. పిల్లలారా, దేవుని మందిరము విస్తరించబడాలి. నానాటికి 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 దేవుని మందిరం ఏం కావాలి? విస్తరించబడాలి. అలా విస్తరించబడాలి అని అంటే ఆ మందిరము యొక్క బాధ్యత దేవుడు నీ మీద పెట్టి ఉన్నాడు. దేవుని మందిరములో దేవుడు ఏం చేశాడో తెలుసా? నిన్ను ఒక స్తంభముగా నిలవబెట్టాడు. పిల్లలారా, ఈ స్తంభం ఇంకా ఏం చేస్తుంది అని అంటే, ఈ స్తంభం అనేది కట్టబడినటువంటి ఆ బిల్డింగ్కి గౌరవాన్ని ఇస్తుంది, చాలా అందమునిస్తుంది. ఇంకో మాటలో చెప్పాలంటే ఆ బిల్డింగ్ నది ఫోకస్ చేస్తుంది అన్నమాట అండి. ఆ బిల్డింగ్ను ప్రత్యక్షపరుస్తూ ఉంది. కొన్ని బిల్డింగ్స్ కనబడుతూ ఉంటుంటాయి పిల్లలారా, అవి ఆ స్తంభాలను చాలా అందంగా చెక్కుతూ ఉంటారు, చాలా అందంగా డిజైన్ చేస్తూ ఉంటారు, చాలా అందంగా కనబడతాయి. వేసినప్పుడు స్తంభము నార్మల్గానే ఉంటుంది. ఏ స్తంభమైనా సరే వేసినప్పుడు నార్మల్గానే ఉంటుంది. కానీ ఆ తర్వాత ఆ స్తంభం దగ్గర నిలవబడి ఆ మేస్త్రి ఇంకా ఆ వర్కర్స్ అంతా కూడా పని చేసినప్పుడు ఆ పని అంతా పూర్తయిన తర్వాత ఆ స్తంభాన్ని చూసామనుకో, ఒక మంచి డిజైన్ ఏమండి ఆ స్తంభంలో కనబడుతూ ఉంది. అప్పుడు ఏమవుతుందంటే ఆ డిజైన్ లేకపోతే ఆ అందం ఆ ఇంటిని ఇంకా శ్రేష్టమైనదిగా మార్చగలుగుతూ ఉంది. పిల్లలారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఆ బిల్డింగ్ను అనేకులకు ఆ స్తంభం ఏం చేస్తుందంటే ఫోకస్ చేస్తుంది, ప్రత్యక్షపరుస్తూ ఉంది. నిజమే, దేవుని మందిరము లోకములో ప్రత్యక్షపరచబడాలి. దేవుని పరిచర్య లోకంలో ప్రత్యక్షపరచబడాలి. దేవుని ఎరగని వారికి, దేవుని ప్రేమ తెలియని వారికి, దేవునిలో దిగజారిపోతున్న వారికి, దేవునిలో వెనకబడిపోతున్న వారికి, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నటువంటి వారిని నువ్వేం చేయాలో తెలుసా? దేవుని మందిరము యొక్క గొప్పతనము నీవు ప్రత్యక్షపరచగలిగిన వ్యక్తివిగా ఉండాలి. చాలాసార్లు నాకెందుకులే అని అనుకుంటూ ఉంటున్నాం. నాకెందుకులే, వాళ్ళ పడతారు, వాళ్ళే చూసుకుంటారులే. లేదు లేదు పిల్లలారా, ప్రభు చెప్తున్నారు, దేవుని మందిరములో దేవుడు నిన్ను ఒక స్తంభముగా నిలవబెట్టాడు. ఎప్పుడైతే నువ్వు ప్రభు రక్తంలో కడగబడ్డావో నువ్వేమయ్యావు తెలుసా? దేవుని మందిరములో నువ్వు ఒక స్తంభం అయ్యావు. కనుక ఆ మందిరము యొక్క ఆ నిర్మాణం నీ మీదే ఉంది. ఆ మందిరము యొక్క బాధ్యత నీ మీదే ఉంది. ఆ మందిరము ప్రత్యక్షపరచబడాలి. ఆ మందిరము ఇంకా అనేకుల చెంతకు చేర్చబడాలి. ఆ మందిరములోనికి అనేక మంది చేర్చబడాలి. ఆ మందిరము యొక్క గొప్పతనము ఏమండి అనేకులకు అర్థం కావాలి. ఈ రోజుల్లో దేవుని నమ్ముకున్న వారిలో కూడా చాలామందికి దేవుని మందిరము యొక్క గొప్పతనము అర్థం కావటంలే. దేవుని మందిరం యొక్క గొప్పతనం అర్థం కావటంలే. అందుకే చాలాసార్లు ఏం చేస్తున్నామంటే దేవుని మందిరమును మనమే నిర్లక్ష్యం చేస్తున్నాం. దేవుని మందిరము యొక్క గొప్పతనం నీకే అర్థం కాకపోతే ఇక నీవు దేవుని మందిరం యొక్క గొప్పతనాన్ని నువ్వు ఎలా ప్రత్యక్షపరచగలవు? ఎలాగూ నువ్వు దానిని ఏమండి ముందుకు తీసుకెళ్ళగలవు? కనుక దేవుని మందిరము యొక్క గొప్పతనం నీకు అర్థం కావాలి. దేవుని మందిరం ఎంత విలువైనదో, దేవుని మందిరం దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడో, దేవుని మందిరంలో మనం ఏం చేయాలో, దేవుని మందిరంలో దేవుని ఎలా ఆరాధించాలో, దేవుని మందిరంలో మన ప్రవర్తన, మన జీవితాన్ని మనం ఎలా సరిచేసుకోవాలో మొదట మనకు అర్థం కావాలి. పిల్లలారా, దేవుని మందిరంలో నువ్వు దేవుని వాక్యం వింటున్నప్పుడు కొన్నిసార్లు దేవుడు నిన్ను సరిచేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. తన వాక్యము ద్వారా నీలో ఉన్నటువంటి ఆ తప్పిదములను దేవుడు ఎత్తి చూపుతూ ఉంటారు. నిన్ను సరిచేయాలని దేవుని ఉద్దేశం. నిన్ను సరిచేయకుండా అలాగే వదిలేస్తే సాతానుగాడు నీ ప్రక్కకు వచ్చి నీతో వాడు సహవాసం చేయడానికి చూస్తూ ఉంటాడు.
అందువలన సాతాను చేతిలో మన జీవితాలు, మన కుటుంబాలు గలిబిలి కాకుండా ఉండాలని చాలాసార్లు ప్రభు ఏం చేస్తున్నారంటే, దేవుడు తన వాక్యము ద్వారా మనల్ని సరి చేయడానికి ఇష్టపడుచు ఉన్నారు. నేను మేము చెప్తామా? అందువలన పిల్లలారా, దేవుని వాక్యం మనం గద్దించినప్పుడు మనం దేవుని వాక్యానికి లోబడాలి. మన జీవితాన్ని మనం ఏం చేయాలి? సరి చేసుకోవాలి. నిజంగా అది మనకి ఎంతగానో ఆశీర్వాదము. పిల్లలారా, ప్రభు అక్కడ ఇంకొక మాట చెప్పారు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో ఏమన్నారు అని అంటే, జయించువాడు నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికిని వెలుపలికి పోడు. దేవుని పిల్లలు దేవుని మందిరములో స్థిరముగా ఉండాలి, స్థిరముగా ఉండాలి. అంతేగాని దేవుని మందిరములో నుంచి వెలుపలికి పోయేవారుగా ఉండకూడదు. ఏమండి, కొన్నిసార్లు మన జీవితాల్లో సమస్యలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, శోధనలు వస్తాయి, బలహీనతలు ఎదురవుతూ ఉంటాయి, రకరకాల పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటాం. పిల్లలారా, ఇవన్నింటిలో కూడా నువ్వు ఎలా ఉండాలి అని అంటే, నిన్ను, నీ కుటుంబాన్ని దేవుని మందిరములో స్థిరపరచుకునే విధముగా ఉండాలి. అంతేగాని అవమానం చూసి, నిందలను చూసి, బాధలను చూసి, బలహీనతలను చూసి, లేకపోతే శోధనను చూసి, శ్రమలను చూసి, కన్నీటిని చూసి, ఎదురైన పరిస్థితులను చూసి ఎప్పుడు కూడా దేవుని మందిరములో నుంచి వెలుపలికి పోయే వ్యక్తివిగా ఉండకూడదు. ఇంట్లో భర్త, భార్య, పిల్లలు ఉన్నప్పుడు కొన్నిసార్లు ఆ ఇంట్లో కూడా గొడవలు అవుతూ ఉంటుంటాయి. ఆ ఇంట్లో కూడా కొన్నిసార్లు ఏమవుతాయి? సమస్యలు వస్తూ ఉంటాయి. రావా గొడవలు? ప్రతి ఇంట్లో భార్య, భర్త, పిల్లలు, ప్రతి ఇంట్లో కూడా ఏమవుతాయి? ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక చిన్న చిన్న సమస్యలు, గొడవలు ఎదురవుతూ ఉంటుంటాయి. ఏమండి, అలా సమస్యలు వచ్చాయని, గొడవలు వచ్చాయని చెప్పని ఆ భర్త లేదా భార్య లేదా పిల్లలు ఇల్లు వదిలి వెళ్ళిపోతారా? వెళ్ళిపోం కదా. ఏం చేస్తాం? మళ్ళీ వెంటనే కొంచెం ఓర్చుకుంటాం, ఆ తర్వాత మరలా మాట్లాడుకుంటాం, మరలా సరి చేసుకుంటాం, మరలా ఒకరితో ఒకరు సమాధాన పడతాం. అంతే కదండి. వెనకడికి ఒక సామెత చెప్పేవారు. ఇప్పుడైతే ఆ సామెత ఎవరి దగ్గర కూడా కనబడటం లేదు. ఏమంటే, వెనకడికి చెప్పేవారు సామెత. ఏంటి ఆ సామెత అంటే, అత్తగారు రాచి రంపాన పెట్టిన కోడలు సూర్యుని పట్టుకుని వేలబడేదట. ఆ దినాలన్నీ తాటగిల్లే ఉండేవి. ఏమండి, ఆ దినాలలో, పూర్వపు దినాలలో అత్తగారులు అంటే కోడలు చాలా టార్చర్ పెట్టేవారట. అప్పుడు అత్తగారులు ఆ కోడలు ఎంత రాచి రంపాన పెట్టేసి, కొట్టేసి, తీటేసి, అవమానించి, కొన్నిసార్లు ఆ రెక్క పట్టుకుని, జుట్టు పట్టుకుని బయటకు ఈడ్చేస్తున్నా సరే, ఆ కోడలట ఆ పాకలు కదా, ఆ కిందకు దూరి వెళ్ళవలసి ఉంటాయి కదా, ఆ కర్రలను పట్టుకొని వేలాడేవారట. నేను ఇక్కడే ఉంటాను, నాకు బ్రతుకైనా చావైనా ఇక ఈ ఇల్లే, నా జీవితానికి సర్వస్వము ఈ ఇల్లే, నేను ఇక్కడే ఉంటాను. నువ్వు కొట్టినా పడతాను, తిట్టినా పడతాను, పెట్టినా తింటాను, పెట్టకపోయినా నేను ఇక్కడే నేను ఉంటాను, ఇక్కడే బ్రతుతాను, ఇక్కడే చేస్తానంటూ ఏమండి ఆ దినాల్లో అలా ఉండేవారని చెప్పని పెద్దలు వెనకడి ఒక సామెత చెప్పారు. ఈ రోజుల్లో ఎక్కడ కూడా ఈ పరిస్థితులు కనబడవు. ఎవరైనా పొరపాటును కొట్టినా తిట్టినా ఏమంటే, ఏదైనా కొట్టడం తిట్టదాకా ఎందుకండి, ఏదైనా మాట అంటే చాలండి, ఏదైనా ఓ మాట అంటే చాలు. ఏమండి, ఓ మాట అంటే చాలు. మా కుటుంబంలో జరిగిన సంఘటన చెప్తాను. మా కుటుంబంలో జరిగిన సంఘటన, కాకినాడలో జరిగినటువంటి సంఘటన మీకు చెప్తాను. మా బామ్మర్ది భార్య, ఆమెకు ఒక చిన్న కూతురు, బయట ఆవిడ పని చేసుకుంటుంది. ఆమె పక్కనే బయట వాకిళ్ళు అన్నమాట, వాకిల్లో ఆ చిన్న పిల్ల అక్కడ కూర్చుని పాడు చేసింది. ఆ చిన్న పిల్ల అక్కడ కూర్చుని
మాట అంటేనే పడతలే. చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ అసలు చిన్న మాట అంటేనే పడతలేదు. నన్ను ఎందుకు అనాలి చెప్పాను, లాక్కుని పీక్కుని దాని పెద్ద కథలుగా చెప్పుకొని. ఏమండి పిల్లలారా, ఈరోజు దేవుని వాక్యం ఏం చెప్తుందనంటే, నీ ఇంట్లో సమస్య వచ్చినప్పుడు దాన్ని ఏదో విధంగా పరిష్కరించుకుంటావే తప్ప నీ ఇల్లు విడిచి బయటకు వెళ్ళిపోవు కదా. ఒకవేళ వెళ్ళారనుకో, అప్పుడు రోడ్డున పడేది, అవమానపరచబడేది నీవు నీ ఇల్లే కదండి. ఎవరైతే ఇల్లు విడిచి బయటికి వెళ్తారో వాళ్ళకు ఏమాత్రం కూడా సమాజంలో గౌరవం ఉండదు. ఉన్నటువంటి గౌరవం అంతా కూడా పోగొట్టుకుంటారు. దేవుని పిల్లలు కూడా ప్రభువు చెప్తున్నారు ఇక్కడ ప్రకటన గ్రంథంలో మనం చదువుకున్న మాటలో 3వ అధ్యాయం 12వ వచనంలో మనం ఏం చదువుకున్నామంటే, అక్కడ జయించువన్న దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడికి మీదటి ఎన్నటికి వెలుపలికి పోడు. ఎందులో నుంచి? దేవుని మందిరం, దేవుడు నీకు ఇచ్చినటువంటి దేవుని మందిరములో నుంచి నువ్వెప్పుడు కూడా వెలుపలికి వెళ్ళే ఆలోచన చేయకూడదట. ఎప్పుడు కూడా ఏం చేయాలో తెలుసా? నువ్వు దేవుని మందిరములో పిల్లల దేవుని కనిపెట్టుకుని ఉండాలి. దేవుని మందిరంలో స్థిరంగా ఉండాలి. దేవుని మందిరంలో విశ్వాసముతో ఉండాలి. దేవుని మందిరంలో భక్తితో ఉండాలి. దేవుని మందిరంలో ప్రార్థనాత్మతో ఉండాలి. దేవుని మందిరంలో దేవుని మీద ఆధారపడిన వ్యక్తివిగా నీవు ఉండాలి. అప్పుడు ప్రభు నీ పక్షముగా అనేకమైన గొప్ప కార్యములను ప్రభు జరిగిస్తారు. కనుక పిల్లలారా, ఈరోజు మనం నేర్చుకున్న మొదటి మాట ఏమిటంటే, యేసు రక్తము మనకు జయమును ఇచ్చుచున్నది. సాతాను మీద జయాన్నిచ్చేది యేసు రక్తమే. లోకం మీద జయమునిచ్చేది యేసు రక్తమే. పాపం మీద జయమునిచ్చేది యేసు రక్తం. ప్రతి విశ్వాసి కూడా ఫస్ట్ అపవాదిని జయించాలి. నువ్వు అపవాదిని జయిస్తేనే నువ్వు లోకమును జయించగలవు, పాపమును జయించగలవు. అపవాదిని జయించాలంటే మొదట నువ్వు దేవునికి లోబడాలి. ఫస్ట్ నువ్వేం చేయాలి? దేవునికి లోబడాలి. దేవునికి లోబడటం అంటే అర్థం ఏంటనంటే, నిత్యము నువ్వు దేవుని నామస్మరణ చేయాలి. నిత్యము కూడా ఎంతగా అనంటే, కొన్నిసార్లు నిద్దట్లో కూడా, ఆ కలవరింపుల్లో కూడా నీకు దేవుని నామస్మరణే ఆ కలవరింపుల్లో వచ్చేస్తూ ఉండాలి. అంతగా నీవు దేవుని స్మరిస్తూ ఉండాలి, దేవుని స్తుతిస్తూ ఉండాలి, దేవుని తలంచుకుంటూ ఉండాలి. ప్రతి దానికి, అది మంచే కావచ్చు, అది చెడే కావచ్చు, అది నష్టమైన లాభమని ఏదైనా సరే కావచ్చు, నువ్వేం చేయాలి? నిత్యమో దేవుని తలంచుకుంటూ ఉండాలి. అప్పుడు అపవాది నిన్ను విడిచి పారిపోతాడు. వాడు నిన్ను విడిచి పారిపోతేనే నీ జీవితంలో నువ్వు సుఖంగా ఉంటావు, నీ ఇల్లు సుఖముగా ఉంటుంది. ప్రతి గలిబిలి నీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. నీ జీవితంలో కానీ నీ ఇంట్లో కానీ అపవాది అనేవాడికి అవకాశం ఇచ్చావు అనుకో, వాడు ఏం చేస్తాడో తెలుసా? లోపలికి వచ్చి కుదురుగా ఉండడు, మొత్తం గలిబిలి చేసేస్తాడు. యోబు ఇంట్లోనికి వెళ్ళాడట. అపవాది వెళ్ళిన వాడు ఏం చేస్తాడు? ఒక్క రోజులో మొత్తం యోబు కుటుంబం అంతటిని నాశనము చేసేస్తాడు. ఒక్క రోజులో. ఎన్ని సంవత్సరాలు ఏందో ఆ కుటుంబాన్ని అంత అందంగా కట్టుకోవడానికి. కానీ సాతాను గాడు ఎప్పుడైతే లోపలికి ఎంటర్ అయ్యాడో ఒక్క రోజులో మొత్తం నాశనం చేసేస్తాడు. పిల్లలారా, మనం కూడా అంతే. మన జీవితాలు కూడా వాని కనుక మన జీవితంలో, మన ఇంట్లో, మన బ్రతుకులో చోటు ఇచ్చామనుకో చాలు, కొన్ని నిమిషాలు చాలు. మన జీవితంలో అయితే రోజు కూడా అక్కర్లేదు. మన జీవితంలో అయితే వాడికి కొన్ని నిమిషాలు చాలు అండి, మొత్తం ఏం చేస్తాడు? నాశనము చేసేస్తాడు. పిల్లలారా, వాడు నీ బ్రతుకులో ఉండకూడదు అనంటే నీవు దేవునికి లోబడే స్థితిలో ఉండాలి. ఎంత ఎక్కువగా దేవునికి లోబడతావో అంత ఎక్కువగా ప్రభు నిన్ను బలపరుస్తారు. ప్రభు నీ పక్షము నిలబడతాడు. అపవాదిని ఎదిరించుటకు ప్రభు నిన్ను తన శక్తితో నింపుతాడు. వాస్తవాన్ని నువ్వు బలహీనమైన వ్యక్తివే కావచ్చు, కానీ నువ్వు దేవుని స్మరిస్తూ ఉంటే బలవంతుడైన దేవుడు బలహీనంగా ఉన్న నీ పక్కన ఆయన ఉండి నిన్ను బలపరుస్తాడు. ఆమేన్ చెప్పండి. పిల్లలారా, మొదటి మనం నేర్చుకుంటూ ఉన్నాము, మనమందరం కూడా యేసు రక్తముతో ముద్రించబడిన వారము గనక నెంబర్ 1 మనం ఏం చేయాలనంటే మనం సాతానుని జయించే వారముగా ఉండాలి.
సాతానుతో స్నేహమో ఏమండి మనకు చాలా నష్టం. అందువలన మనం నిత్యము యేసు ప్రభుతో సహవాసము చేయాలి, యేసు ప్రభుతో స్నేహం చేసేవారంగా మనం ఉండాలి. అంతేగాని సాతాను దూరం పెట్టాలి. వాడు ఎంత దూరంగా ఉంటే నువ్వంత క్షేమంగా ఉండగలుగుతావు. పిల్లలు, దేవుని మందిరములో నిన్ను ఒక స్తంభముగా నిలవబెట్టడానికి ఇష్టపడుచు ఉన్నాడు. దేవుని మందిరంలో దేవుని పిల్లలు ఒక్కొక్కరు ఒక్కొక్క స్తంభముగా ఉండాలి. దేవుని యొక్క ఆ పరిచర్య విస్తరించడానికి నువ్వు ఒక స్తంభముగా ఉండాలి. దేవుని పరిచర్య యొక్క భారము, ఆ బరువు నీ భుజాల పైన, నీ జీవితం పైన ఉండాలి. దేవుని యొక్క ఆ మందిరములో నువ్వు ఎలా ఉండాలంటే నువ్వు ఒక స్థిరమైన వ్యక్తివిగా ఉండాలి, చంచలమైన వ్యక్తిగా ఉండకూడదు. ఏమండి, ఇది కాకపోతే ఇంకోటి, అది కాకపోతే ఇంకోటి అన్నట్లు చంచలమైన ఆ వ్యక్తిత్వం మనలో పనికి రాదు. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే దేవుని మందిరంలో స్థిరముగా ఉండాలి. స్థిరముగా నువ్వు ఉండగలిగితేనే నీకు గౌరవం, నీ జీవితానికి విలువ. ఒకవేళ నువ్వు స్థిరంగా ఉండలేకుండా ఒకవేళ నువ్వు దేవుని మందిరములో అస్థిరముగా ఉంటే అస్థిరం అంటే ఏమండి, దేవుని మందిరంలో స్థిరముగా ఉండలేకపోవటం, లేకపోతే వేరే వేరే వాటిని గురించి నువ్వు ఆలోచన చేయటం, అది నీకు ఎంత మాత్రము కూడా చెప్పండి క్షేమమును ఇవ్వదు. రైట్, రెండవ మాటలోనికి వెళ్దాం పదండి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చదువుదాం. నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు ఈయనే, అనగా యేసు క్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే గాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే, సాక్ష్యమిచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు నీళ్లును రక్తమును, ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. గట్టిగా దేని మేము చెప్తామా? సాక్ష్యమిచ్చువాడు యేసుక్రీస్తు ప్రభు నీ గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. యేసు ప్రభు కార్చిన రక్తము నీ గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నది. యేసు రక్తము నీ గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నది. ఏమని సాక్ష్యం ఇస్తూ ఉంది? ఏమని సాక్ష్యం ఇస్తుంది? చదవండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలోనికి రండి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం చదువుతాం. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చినవారు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. పిల్లలారా, ఒకరోజున పరలోకంలో ఒక పెద్ద సమూహం కనబడుతూ ఉంది. చాలా విస్తారమైన ప్రజలు కనబడుతూ ఉన్నారు. ఒక దేవదూత యోహాను గారిని అడుగుతూ ఉన్నాడు. ఏమనంటే, యోహాను గారు, ఇంత సమూహం మీకు కనబడుతుంది కదా, వీళ్ళు ఎవరు అని అడిగాడు. వీరు ఎవరు, వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారు అని అడిగాడండి. అప్పుడు దేవదూతతో యోహాను గారు అంటున్నారు, అయ్యా ఆ సంగతి నాకు తెలియదయ్యా, ఆ సంగతి అంతా మీకే తెలుసయ్యా, మీరే చెప్పండి అని అన్నప్పుడు దేవదూత ఇలాగూ చెబుతూ ఉన్నాడు, వీరు ఎవరు? వీరు ఏమిటి? దేవుని పిల్లలు. ఎవరండి వారు? దేవుని పిల్లలు. ఎక్కడ కనబడుతున్నారు? పరలోకంలో కనబడుతున్నారు. పిల్లలారా, ఆ దేవుని పిల్లల గురించి ఏం చెప్తున్నారంటే, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. ఈ మాట గమనించండి. గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని తెలుపు చేసుకొనిరి. దేవుని మేము చెప్పండి. పిల్లలారా, దేవుని పిల్లలు మనం ఏం కావాలో తెలుసా? యేసు రక్తములో మన జీవితాలు ఉతకపడాలి. ఏమండి? యేసు రక్తంలో మన జీవితాలు ఏం కావాలి? ఉతకబడాలి, తెలుపు కావాలి, ఉతకబడాలి. ఆ జీవితాలకు ఉన్నటువంటి ఆ మురికంతా కూడా వదిలిపోవాలి. మన బట్టలు మాసిపోయి అనుకోండి, వాటిని తీసుకుని వెళ్ళి వాషింగ్ మెషిన్లో వేస్తాం. ఏమండి? వాషింగ్ మెషిన్లో వేస్తాం. అప్పుడప్పుడు మా ఇంట్లో ఇలా జరుగుతూ ఉంటుంది.
నా బట్టలు ఉతికినప్పుడు ఈ బట్టలన్నీ పట్టుకెళ్ళి వాషింగ్ మెషిన్లో వేస్తారు. వేసి ఆ వాషింగ్ మెషిన్లో వేసి ఉతకడం ప్రారంభిస్తారు. అందులో లిక్విడ్ వేసి ఇంకా కావాల్సినవి అందులో వేసి ఆ ట్యాంక్ నిండా వాటర్ పెట్టి ఆ తర్వాత స్విచ్ చేసి ఆన్ చేసినప్పుడు అది ఏం చేస్తాం, మిషను ఈ బట్టలన్నింటినీ కూడా ఉతికేస్తుంది. సో బట్టలను ఉతికడం అయిపోతాయి. ఆ తర్వాత ఈ బట్టలన్నీ కూడా తీసి ఆరబెడేస్తారు. ఆ తర్వాత వాటిని ఇస్త్రీకి పంపించేస్తారు. ఇస్త్రీ నుంచి వచ్చిన తర్వాత ప్రతి డ్రెస్ నేను చెక్ చేసుకుంటాను. నేను ఆ బీరువాలో నా బట్టలు పెట్టే ముందు ప్రతి డ్రెస్ని చెక్ చేసుకుంటాను. నా షర్టు, నా ప్యాంట్ అన్ని చెక్ చేసుకుంటే ఒక్కొక్కసారి నా షర్ట్లు ఏమండి చాలా మురికిగా కనబడుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఏమవుతాయంటే ఈ షర్ట్ కాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ మురుకు పోదు, ఈ హ్యాండ్స్ దగ్గర ఉన్నటువంటి ఈ లోపల ఉన్నటువంటి మురుకు కూడా కొన్నిసార్లు పోదు. వీళ్ళు వాషింగ్ మెషిన్లో వేస్తారు, ఉతికేస్తారు, ఆరబెట్టేస్తారు, ఇస్త్రీ చేయించారు, కానీ ఏం పోలేదు, మురుకు పోలేదు. అప్పుడైనా పాస్టర్ గారిని పిలిచి అంటారు, పాస్టర్ గారు ఏంటి ఈ షర్ట్ ఏంటి చూడు, ఈ కాళ్ళ దగ్గర చూడు, ఈ హ్యాండ్స్ దగ్గర చూడు అని చెప్పినప్పుడు వెంటనే ఏం చేస్తారంటే మళ్ళీ వాటిని తీసి మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ వాటిని ఉతుకుతూ ఉంటారు. పిల్లలు ఈ మాట గమనించాలి. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే దేవుని పిల్లలంగా మనం ఏం కావాలో తెలుసా, యేసు రక్తంలో మన జీవితాలన్నీ కూడా ఉతకబడాలి. ఏం కావాలి చెప్పండి, ఉతకబడాలి. ఉతకబడటం అంటే అర్థం ఏంటో తెలుసా? ఉతకబడటం అంటే అర్థం ఏంటో తెలుసా? నీళ్ళలో ముంచి తీసి ఆరబెట్టేయడం కాదు. ఉతకబడటం అంటే మన జీవితాలకు పట్టినటువంటి ఆ మురికంతా కూడా మనలో నుంచి బయటకు పోవాలి. ఏమని వాషింగ్ మెషిన్లో వేసి ఎంతసేపు ఉతికినా ఈ వస్త్రాలకు ఉన్నటువంటి ఆ మురికి పోలేదనుకోండి, అప్పుడు ఆ బట్టలు ఇంకా చెప్పాలి ఉతకబడలేదు అని అర్థం. ఏమండి ఉతకబడలేదని అర్థం. కొన్నిసార్లు మన జీవితంలో ప్రభు రక్తంలో కడగబడ్డాం, బాప్టిజం పొందేసాం కనుక నేను దేవుని బిడ్డను అయిపోయాను అనుకుంటున్నాం. నిజమే, నువ్వు ఎప్పుడైతే బాప్టిజం తీసుకున్నావో అప్పుడు నువ్వు దేవుని బిడ్డవు అయిపోయావు. కానీ పిల్లలారా, నీ జీవితంలో ఇంకా ఆ పాపపు మురికి ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. ప్రభు నమ్మిన ప్రతి వ్యక్తి కూడా ఏం కావాలంటే మారు మనసు పొందాలి. ఏం పొందాలి? మారు మనసు పొందాలి. నీ ఆలోచనలో మారు మనసు రావాలి, నీ మాటల్లో మార్పు రావాలి. ఏమండి, నువ్వు చేసే క్రియలలో మార్పు రావాలి, నీ యొక్క నడవడికలో మార్పు రావాలి, నీ భక్తిలో మార్పు కనబడాలి, నీ విశ్వాసంలో నీ ఆత్మీయతలో మార్పు కనబడాలి. దేవునిలో నువ్వు జీవిస్తున్నప్పుడు నీ బ్రతుకులో మార్పు అనేది కనబడాలి. పిల్లలారా, మార్పు కనబడకపోతే మనలో ఇంకా ఏమున్నట్టు, పాపపు మురికి ఇంకా మనలో మళ్ళీ మనం ఏం చేయాలి, మన జీవితాన్ని సరి చేసుకోవాలి, ఉతుక్కోవాలి. పిల్లలారా, ఇక్కడ నిన్ను నీవు ఉతుక్కుని తెలుపు చేసుకోగలిగితే, తెలుపు చేసుకోవడం అంటే అర్థం ఏంటనంటే పరిశుద్ధతలోనికి రావటం. ఏం కావాలి? నువ్వు పరిశుద్ధతలోనికి రావాలి. నువ్వు పరిశుద్ధతలోనికి వచ్చినప్పుడే పిల్లలారా నీవు దేవునితో కలిసి నిత్యత్వంలో ఉండగలుగుతావు. ఇంకొక మాట ఏంటంటే, నువ్వు పరిశుద్ధతలోనికి వచ్చినప్పుడే నిన్ను గురించి దేవుడు సాక్ష్యం ఇస్తాడట. నిన్ను గురించి అది అలాగే ఉంచి చూడండి. 2వ అధ్యాయము ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. జయించువాడు అలాగును తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రం తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను, చూసారు ఏమన్నాడు ప్రభు, అతని పేరు ఒప్పుకొందును. ఆమెను చెప్పండి. అతని అన్న చోట నిన్ను, నీ పేరు దేవుడు ఏం చేస్తాడట, ఒప్పుకుంటాడట. ఎక్కడ? దేవుని ఎదుట ఒప్పుకుంటాడట. కోటాను కోట్ల దేవదూతల ఎదుట నీ పేరు ఒప్పుకుంటాడట. నీవు నా బిడ్డవు, నీవు నా బిడ్డవు, నా రక్తంలో కడగబడిన బిడ్డవు, నా రక్తములో నిన్ను నీవు ఉతుక్కున్న వ్యక్తివి, పరిశుద్ధ పరచబడిన వ్యక్తివని దేవుడట నిన్ను గురించి సాక్ష్యం ఇస్తాడు. పిల్లల వాక్యం చెప్తుంది, యేసు రక్తములో పరిపూర్ణముగా నీవు ఉతకబడాలి.
ఇక నీలో దేవుని బిడ్డలారా, ఈ లోక సంబంధమైనది ఇక వేరే ఏది కూడా మనలో కనబడకూడదు. వాక్యం అంటుంది కదా, దేవుని పిల్లలట ఏ విధమైన ముడత కానీ, మరి ఏ విధమైన మచ్చ కానీ, ఏ కలంకము మనలో ఉండకూడదు. పరిశుద్ధమైన సంఘముగా, నిర్దోషమైన సంఘముగా, మహిమ కలిగిన సంఘముగా ప్రభువు ఎదుట మనము నిలవబడాలి. పిల్లలారా, ప్రభు చెప్తున్నారు, దేవుని వాక్యం చెప్తున్న మాట అది. ప్రతి ఒక్కరూ కూడా ఏం కావాలంటే ప్రభు రక్తములో మనము ఉతకబడాలి. ఎలా ఉతకబడాలి? ఏమండి? మారు మనసు పొందినంతగా ఉతకబడాలి, పరిశుద్ధత వచ్చినంతగా ఉతకబడాలి. మనలో ఉన్నటువంటి దేవునికి ఆయాసకరమైన జీవితమో మనలో నుంచి తొలగిపోవునంతగా ఉతకబడాలి. ఏమండి? నీళ్ళలో ముంచి ఆరేసినంత మాత్రాన ఆ వస్త్రాలకున్న మురుకు ఎలాగునైతే పోదో, ప్రభువు దగ్గర నిన్ను నువ్వు సరిచేసుకోకపోతే, ప్రభు దగ్గర నువ్వు దేవుని వాక్యపు వెలుగులో నీ పాపపు జీవితాన్ని సరిచేసుకోకపోతే, ఏమండి, మన జీవితాలు కూడా ఎలా ఉంటాయో తెలుసా? నీటిలో తీసి ఆరబెట్టిన వస్త్రాల్లాగే కనబడతాయి. ఏమండి? నీటిలో తీసి ఆరబెట్టేస్తాం అంటే ఉతికేస్తాం అనుకుంటున్నాం, కానీ వస్త్రాలకు ఉన్న మురుకు వస్త్రాలకే ఉండిపోయింది. ఏమండి? ఆ మురుకు ఉన్నంతసేపు ఆ వస్త్రములు తెలుపుగా కనబడతాయా? కనబడవు కదా. ఆ వస్త్రాల్లో ఆ మురికి అలా ఉన్నంతసేపు మరలా అవి చెడు వాసనతోనే ఉంటాయి. పిల్లలారా, ఆ మరకలు చాలా అసహ్యంగా, దరిద్రంగా కనబడుతూనే ఉంటాయి. అందుకే వాక్యం ఏం చెప్తున్నానంటే, దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరూ కూడా మారు మనసు పొందిన వారుగా ఉండాలి, ఉతకబడాలి. మన జీవితాలు పరిపూర్ణంగా ఇంక నీలో దైవ సంబంధమైన లక్షణాలు తప్ప లోక సంబంధమైనవి ఏవి కూడా కనబడకూడదు. నువ్వు మాట్లాడితే దేవుని గురించిన మాటలు మాట్లాడాలి తప్ప లోక సంబంధమైన మాటలు నీ నోటి వెంట రాకూడదు. ఏమండి? లోక సంబంధమైన ఆచారాలు నీలో ఉండకూడదు, లోక సంబంధమైన విధానం నీలో ఉండకూడదండి, ఉండకూడదు. పిల్లలారా, పూర్తిగా నువ్వు దేవుని బిడ్డవుగా మారిపోవాలి, పూర్తిగా నువ్వు దేవుని బిడ్డవుగా జీవించాలి. నిజంగా అలాంటి జీవితము మన కలిగి ఉండాలి అన్నదే దేవుని ఉద్దేశం. అందుకే పిల్లలారా, యేసు ప్రభు తన అమూల్యమైన రక్తమును మనందరి కొరకు ఆయన కార్చి ఉన్నాడు. కనుక దేవుని వాక్యం ఏం చెప్తున్నానంటే, యేసు రక్తము మనందరి గురించి సాక్ష్యం ఇస్తూ ఉంది. ఏమని సాక్ష్యం ఇస్తుంది? మనమందరము కూడా దేవుని పిల్లలము, మనమందరము కూడా ప్రభు రక్తములో ఉతకబడిన వారం, పరిశుద్ధ పరచబడిన వారం అని యేసు రక్తము మనందరి గురించి సాక్ష్యం ఇస్తూ ఉంది. రండి ఇంకొక మాట చదువుదాము. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 4వ వచనం 5వ లైన్ దగ్గర నుంచి చదువుదాం. 5వ లైన్, చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని, ఈ మాటలు గమనించండి, యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తం, దేవుని వాక్యము నిమిత్తం చిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. పిల్లల మాట గమనించాలి. యేసు విషయమై తాము ఇచ్చిన సాక్ష్యము. పిల్లలారా, నీ గురించి యేసు రక్తము సాక్ష్యం ఇస్తుంది. మరి మనం ఏం చేయాలట? మనమేమో యేసును గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఆమె చెప్తామా? మన జీవితం అంతా ఏం చేయాలట? యేసును గురించి మనము సాక్ష్యం ఇవ్వాలి. మనం పోయిన ఆదివారం నేర్చుకున్నాం. పిల్లలారా, మన దేవుడు జీవము కలిగిన దేవుడు అని నేర్చుకున్నాం. ఏ దేవుడైనా జీవము కలిగిన దేవుడు. ఏమన్నా జీవం కలిగిన దేవుడు అని చెబితే సరిపోదు. జీవము కలిగిన దేవుణ్ణి నీవు ఎరిగి ఉండాలి, నువ్వు ప్రత్యక్షపరచగలగాలి.
అందుకని వాక్యం ఏమంటుందనంటే, ఏ దేవుని రక్తములైతే నిన్ను నీవు పరిశుద్ధపరచుకున్నావో ఆ యేసు ప్రభుని గురించి నువ్వేం చేయాలో తెలుసా? సాక్ష్యం ఇవ్వాలి. ఏమండి, ఏం చేయాలి? మనం సాక్ష్యం ఇవ్వాలి. దేవుని ఎరగని వారు ఎంతోమంది ఉన్నారు. వారికి దేవుని గొప్పతనం తెలియదు. యేసు ప్రభు గొప్పతనం చాలామందికి తెలియటం లేదు. పిల్లలరా, నువ్వు నోరు తెరిచి నువ్వు సాక్ష్యం ఇవ్వాలి. నీ క్రియల ద్వారా నువ్వు సాక్ష్యం ఇవ్వాలి. నీ ప్రేమ ద్వారా సాక్ష్యం ఇవ్వాలి. నీ నడవడిక ద్వారా నువ్వు సాక్ష్యం ఇవ్వాలి. నీ బ్రతుకు ద్వారా సాక్ష్యం ఇవ్వాలి. నీ గృహము ద్వారా యేసు ప్రభుని గురించిన సాక్ష్యము వెలువడుతూ ఉండాలి, ప్రకటించబడుతూ ఉండాలి. ప్రతి దేవుని నమ్ముకున్న ప్రతి బిడ్డ, ప్రతి విశ్వాసి ఎలా ఉండాలంటే దేవుని కొరకు ఒక సాక్షిగా ఉండాలి. ఎలా ఉండాలి మనం చెప్పండి? దేవుని కొరకు ఒక సాక్షిగా మనం మారిపోవాలండి, మారిపోవాలి. పిల్లలారా, నీ గురించి దేవుడు ఎలాగైతే తండ్రి ఎదుట, దూతల ఎదుట సాక్ష్యం ఇస్తానని చెప్పారో, అలాగే యేసు ప్రభుని గురించి నీవు కూడా సాక్ష్యం ఇచ్చే వ్యక్తివిగా మారిపోవాలి. నిత్యం ఆయన గురించి మాట్లాడటమే సాక్ష్యం. అటువంటి అర్థం ఏంటి? ఏమని సాక్ష్యం ఉన్నటువంటి బైబిల్ సంఖ్యలో పెట్టుకుని ఊరంతా తిరగడం అదేం కాదు. అంత అవసరం లేదు. ఏమని అంత అవసరం లే. బైబిల్ సంఖ్యలో పెట్టుకుని అలా ఇంటింటికి వెళ్ళిపోయి అలా వీధి మీద తర్వాత వీధి అలాగే వెళ్ళిపోయి ఇంత అవసరం లేదు, ఇంత అవసరం లేదు. మరి ఏం కావాలో తెలుసా? నువ్వు మాట్లాడేటప్పుడు నీ నోటి వెంట పలకబడుతున్న ప్రతి మాట యేసును గురించిన మాట అయితే చాలు. యేసును గురించిన మాట అయితే చాలండి. నువ్వెవరితో మాట్లాడుతున్నావో వారితో యేసును గురించి మాట్లాడు. యేసు ప్రభు గొప్పతనం గురించి మాట్లాడు. ఆయన జీవము కలిగిన దేవుడు అని మాట్లాడు. ఆయన సర్వశక్తిమంతుడని మాట్లాడు. ఆయన నీ కొరకు రక్తం కార్చడని మాట్లాడు. దేవుని గురించి నువ్వు మాట్లాడు. నువ్వెవరితో అయితే మాట్లాడుతున్నావో వాళ్ళతోనే దేవుని గురించి మాట్లాడు. పిల్లలారా, అదే నీవు ఇస్తున్నటువంటి గొప్ప సాక్ష్యము. కానీ చాలాసార్లు ఏం చేస్తున్నామో తెలుసా? అది కూడా మనం ఇవ్వటం లేదండి. నోరు మూసేసుకుంటున్నాం. ఏమంటే లోక విషయాలు ఎన్నన్నా మనం మాట్లాడుతున్నాం, ఎన్నన్నా వినటానికి చెవు ఎగ్గుతున్నాం. కానీ యేసును గురించి ఒక్క మాట మాట్లాడడానికి మాత్రం మన నోట్లో నుంచి మాటలు వస్తా లేదండి. ఏమండి, అదే ఎల్లమ్మ గురించో, పొల్లమ్మ గురించో, ఆయమ్మ గురించో, ఇతని గురించో, అతని గురించో, ఆ కుటుంబం గురించి, ఈ కుటుంబం గురించి మాట్లాడమంటే మాత్రం నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉంటాం. దేవుని పిల్లలారా, వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నావు, కానీ అవసరమైన మాటలు ఒక్కటైనా నీ నోట్లో నుంచి నువ్వు మాట్లాడుచున్నావా? ఏమంటే రోజు మొత్తం మీద యేసు ప్రభుని గురించి ఎన్నిసార్లు నువ్వు మాట్లాడుతున్నావు? ఎంతమందితో నువ్వు మాట్లాడుతున్నావో పిల్లలు ఆలోచించేద్దాం, పరీక్షించుకుందాం. వాక్యం ఏమంటుందనంటే, యేసును గురించి మనము సాక్ష్యం ఇవ్వాలి. ఆయన ఎందుకు మన కొరకు ప్రాణం పెట్టాడో చెప్పాలి. ఎందుకు మన కొరకు ప్రాణం పెట్టాడో చెప్పాలి. ఆయన ప్రాణం పెట్టడం వల్ల మనిషికి కలిగిన మేలు, ప్రయోజనం ఏమిటో చెప్పగలగాలి. అదే మనం ఇచ్చే సాక్ష్యము. పిల్లరా, ఆ సాక్ష్యము ద్వారా నీవు అనేక మందిని ప్రభు కొరకు సంపాదించగలుగుతావు. చివరికి ఇంకొక మాట మనం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయంలోనికి వెళ్దాం. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. అతడు వాణ్ణి పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చును. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వాణ్ణి అభిషేకించుమని యెహోవా సెలవీయగా, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరులు ఎదుట వానికి అభిషేకము చేశాడు. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి. పిల్లలు, ఈ మాటలు గమనించండి. దేవుడు ఒకరోజు తన సేవకునితో చెప్పాడు, సమూయేలు, నువ్వు యెష్షయి ఇంటికి వెళ్ళు, యెష్షయి కుమారులో ఒకరిని నీవు రాజుగా అభిషేకించు అన్నాడు. అప్పుడు సమూయేలు
ఏమంటే తైలమును తీసుకుని యెషయా అనే ఆ వ్యక్తి ఇంటికి బయలుదేరాడు. యెషయాకు 8 మంది సంతానం. ఎంతమంది అట? 8 మంది పిల్లలు. 8 మంది పిల్లలు. పిల్లలారా, దైవజనుడు వెళ్ళాడు, కూర్చున్నాడు. ఆ తండ్రితో చెప్పాడు, నీ పిల్లలందరినీ నా ముందుకు రప్పించు, నీ పిల్లల్లో ఒకరిని అభిషేకించమని దేవుడు నన్ను పంపించాడు అని చెప్పారు. అప్పుడు తండ్రి ఏం చేస్తున్నాడంటే ఒక్కొక్కరిని దైవజనుని ముందుకు పంపిస్తూ ఉన్నాడు. ఫస్ట్ పెద్దవాడు వచ్చాడు. దైవజను ముందు నిలబడగానే వాడు చాలా ఎత్తుగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు, వాడు చాలా కండలు తిరిగి ఉన్నాడు, చూడటానికి చాలా అందంగా కనబడుతూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలో మనకు ఆ మాటలు కనబడుతూ ఉంటాయి. దేవుని పిల్లలారా, మనం చదువుతుంటాం, 6వ వచనంలో మనం చదువుతూ ఉంటాం. వారు వచ్చినప్పుడు అతడు ఏలియాబుని చూసి, నిజముగా యెహోవా అభిషేకించిన వాడు ఆయన ఎదుట ఉన్నాడు. 7వ వచనం అంటాడు, యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చాను, అతని రూపమును అతని ఎత్తును చూడటానికి ఎలా ఉన్నాడంటే చాలా ఎత్తుగా ఉన్నాడు, చాలా అందంగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు. అప్పుడు దైవజనుడు అనుకుంటున్నాడు, దేవుడు కోరుకున్నవాడు ఇతడే అనుకుంటున్నాడు. కానీ దేవుని స్వరం వినబడుతుంది, సమూయేలు, నేను అతన్ని ఎన్నుకోలేదు, అతన్ని పక్కకు పంపించేసి. మొదటి వాడు వెళ్ళిపోయాడు, రెండో కొడుకు వచ్చాడు, వాడు వెళ్ళిపోయాడు, మూడో వాడు వచ్చాడు, వాడు వెళ్ళిపోయాడు, నాలుగో వాడు వచ్చాడు, ఐదో వాడు వచ్చాడు, ఆరో వాడు వచ్చాడు, ఏడో వాడు వచ్చాడు, అతడు కూడా పక్కకు వెళ్ళిపోయాడు. ఇంకెక్కడ పిల్లలందరూ కూడా అయిపోయారు. కానీ వాస్తవానికి తండ్రికి 8 మంది కొడుకులు. కానీ దైవజను ముందుకు ఎంతమంది వచ్చారట? 7 వచ్చారు. 8వ వాడిని తీసుకురాల తండ్రి. అప్పుడు దైవజనుడు అడుగుతూ ఉన్నాడు, యెషయా, నీకు వీళ్ళైనా కొడుకులు ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడిగాడండి. అప్పుడు ఆ తండ్రి అన్నాడు, అయ్యా, ఇంకను కడసారి వాడున్నాడయ్యా, ఇంకొకన్నాడు, ఇంకా కడసారి వాడు ఉన్నాడయ్యా, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడు అని చెప్పాడు. కడసారి వాడు ఒకడున్నాడట, వాడి పేరు దావీదు. వాడి పేరేంటి? దావీదు. దావీదు వారి ఇంట్లో కడసారి వాడు అంటే అందరికంటే ఆకను చివరన పుట్టినటువంటి వాడు. పిల్లలారా, దావీదు యొక్క జీవితంలో గమనించండి, వారి ఇంట్లో చివరివాడు. రెండవది, అతడు గొర్రెలను కాయుచున్నవాడు. మూడవది, అతని ఇంటిలో అతడు గుర్తింపు లేనివాడు. తండ్రి చేత గుర్తింపు లేదు, సొంత అన్నల చేత కూడా అతనికి గుర్తింపు లేదు. అలాంటి స్థితిలో దావీదు బ్రతుకుతూ ఉన్నాడు. దైవజనుడు అడిగాడు, వీళ్ళేనా, ఇంకెవరైనా ఉన్నారా అంటే, అయ్యా ఇంకొక ఉన్నాడయ్యా, కడసారి వాడు ఉన్నాడయ్యా, వాడు గొర్రెలు మేపుతున్నాడయ్యా అంటే, సరే వాడిని కూడా రప్పించాడు. అప్పుడు దావీదు వస్తున్నాడు. దావీదు గొర్రెలను కాసుకునే వ్యక్తి. ఆ గొర్రెలను కాసుకునేటువంటి ఆ వ్యక్తి దైవజనునికి ముందుకు వస్తున్నప్పుడు 12వ వచనంలో మనం చదివిన మాటలు ఏమైపోతాయి అంటే, అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడుగా ఉండెను. ఆమె గట్టిగా దేవుని మేము చెప్పండి. ఎలా ఉన్నాడట? ఎర్రని వాడుగా ఉన్నాడు, చక్కటి నేత్రములు కలిగిన వాడు, సుందరుడుగా ఉన్నాడు. అతడు రాగానే దేవుని స్వరం వినబడుతూ ఉంది. దేవుడు అంటున్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే. ఆమె చెప్తామా? దావీదు ఎవరు అనంటే దేవుని చేత కోరుకున్నవాడు, దేవుని చేత కోరుకున్నవాడు. రెండో మాట ఏమైపోయిందో తెలుసా? దేవుని బిడ్డలారు, ప్రభువు అంటున్నారు, ఇతనిని అభిషేకించుము అని అన్నప్పుడు దైవజనుడు లేచి అతని అన్నల ఎదుట వానికి అభిషేకము చేశాను. 13వ వచనంలో తన సొంత అన్నయ్యల ఎదుట, తన కన్న సొంత తండ్రి ఎదుట దావీదుకు దేవుడు అభిషేకము ఇచ్చాడు. మూడో మాట ఎవరైపడ్డదనంటే, నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా, దేవుడు తన ఆత్మతో దావీదును నింపి ఉన్నాడు. పిల్లలు చూడండి, దావీదును కోరుకున్నవాడు దేవుడు, దావీదును రాజుగా అభిషేకించింది దేవుడు, దావీదును తన ఆత్మతో దేవుడు నింపి ఉన్నాడు.
దావీదు జీవితం ఎలాంటిదట? వాళ్ళ ఇంట్లో అతడు కడసారివాడు. ఏమండి, అతని ఇంట్లో అతడు చివరివాడు, ఆఖరివాడు. వాడు గొర్రెలను కాచుకునేవాడుగా ఉన్నాడు. అతని ఇంట్లో అతనికి ఏ విధమైన గుర్తింపు కూడా లేదు. కానీ పిల్లలరా, అతడు దేవుని చేత కోరుకొనబడిన వాడుగా కనబడుతున్నాడు. దేవుని చేత అభిషేకించబడ్డాడు, దేవుని ఆత్మను పొందుకున్నాడు. ఏంటి కారణం? ఏంటి కారణం అంటే 12వ వచనంలో పిల్లల మనము చదివిన మాట మరొకసారి మనం చదివినట్లయితే, అతడు వాని పిలువ నంపించి లోపలికి తోడుకుని వచ్చాను. అతడు ఎర్రని వాడు. ఏ వాడట? ఎర్రని వాడు. పిల్లలారి, ఎర్రని వాడనే మాట దేవుని రక్తముతో ముద్రించబడిన వాడు, దేవుని రక్తముతో కడగబడిన వాడు, దేవుని రక్తముతో శుద్ధి కాబడిన వాడు. పిల్లలారా, అతనికంటే అన్యులు బలవంతులే, యుద్ధ విద్యలు కలిగిన వచ్చిన వారే, ఏమని జ్ఞానం కలిగిన వారే. దావీదైతే ఎన్నిక లేనివాడే, దావీదైతే గుర్తింపు లేనివాడే. కానీ దావీదు కలిగి ఉన్నది ఏంటనంటే యేసు రక్తము చేత ముద్రించబడ్డాడు. అర్థమవుతుందా పిల్లలారా? యేసు రక్తము చేత ముద్రించబడితేనే దావీదు జీవితానికి ఏమండి ఎనలేని గౌరవము వచ్చింది. వాళ్ళ అన్నయ్యల ఎదుట దావీదు ఇప్పుడు ఏమయ్యాడు? రాజుగా అభిషేకించబడ్డాడు. సౌలు తరువాత ఇశ్రాయేలీయులను 40 సంవత్సరములు రాజుగా పరిపాలన చేశాడు. నిజమే, వాక్యం అంటుంది, ఎవరైతే యేసు రక్తము చేత ముద్రించబడతారో అట్టి వారిని దేవుడు ఏం చేస్తాడో తెలుసా పిల్లలారా? దేవుడు తన ఆత్మతో నింపుతాడు. అట్టి వారిని దేవుడు ఉన్నతమైన స్థితికి హెచ్చిస్తాడు. వారి స్థితిగతులన్నిటిని కూడా దేవుడు మార్చగలిగిన వాడు. ఆమెను చెప్తాం గట్టిగా. దేవుని పిల్లలారా, ఈరోజున మనం నేర్చుకుంటున్నాం, యేసు రక్తము చేత మనమందరం కూడా ముద్రించబడాలి. ఏమండి, ప్రతి ఒక్కరూ కూడా యేసు రక్తముతో ముద్రించబడాలి, యేసు రక్తముతో కడగబడాలి, యేసు రక్తముతో ఉతకబడాలి, యేసు రక్తముతో పవిత్రపరచబడాలి. బైబిల్ ఇంకా పిల్లల చాలా విషయాలు మనము చదువుతూ ఉంటాం. యేసు రక్తము మన జీవితాలకు కాపుదల ఇస్తుంది. యేసు రక్తము మన జీవితాలను రక్షిస్తుంది, మన కుటుంబాలను రక్షిస్తుంది. యేసు రక్తము మన జీవితాలకు ఉన్నతమైనటువంటి స్థితిని అనుగ్రహిస్తుంది. దేవుని బిడ్డలారా, ఇంత శ్రేష్టమైనది యేసు రక్తము. అందుకనే ప్రతి ఒక్కరము కూడా ఏం కావాలంటే ఆ యేసు రక్తముతో మనము ముద్రించబడాలి. వాక్యం ఎలా చెప్తుంది? ప్రతివాడు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్టిసం పొంది అప్పుడు పరిశుద్ధాత్మను వరమును మీరు పొందుదురు. దేవుని పిల్లలు ప్రతి ఒక్కరు యేసు రక్తములో కడుగబడిన ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆత్మ చేత నింపబడాలి. ఆమె చెప్పండి. ఒకవేళ ప్రభువులకు చెప్పారు, నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు అన్నాడు. నువ్వు దేవుని ఆత్మతో నింపబడాలి. దేవుని అడుగు, ప్రభా మీ ఆత్మ చేత నన్ను నింపండి. దావీదుని అభిషేకించినట్లుగా నన్ను కూడా మీ ఆత్మతో అభిషేకించండి, మీ ఆత్మతో నింపండి ప్రభా అని దేవుణ్ణి అడగండి. తప్పకుండా దేవుడు నీ మీదకు కొలతలు లేని ఆత్మను దేవుడు నీకు అనుగ్రహించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. లేచి నిలబడదాం, అందరం కూడా లేచి నిలబడదాం. స్తోత్రం. అందరం కూడా లేచి నిలబడదాం. దేవుని పిల్లలారా, అందరం కూడా లేచి నిలబడదాం. ఒక్క మాట దేవుని సన్నిధిలో కండ్లు మూసుకొని ప్రార్థించేద్దాం. ఒక్క మాట కండ్లు మూసుకొని అందరం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించేద్దాం. గ్లోరీ, హల్లెలూయా. దేవా మీకు వందనాలు ప్రభువా, పరిశుద్ధుడా మీకు వందనాలు, జవాధిపతి మీకు వందనాలు. యేసు రక్తము యొక్క ప్రత్యేకత పిల్లలు మనం నేర్చుకొనిచూ ఉన్నాం. యేసు రక్తము మనకు జయమును ఇచ్చినది.
యేసు రక్తము ద్వారా మనం అపవాదిని జయించగలం, లోకమును జయించగలం, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమును జయించగలం, లోక ఆచారాలు జయించగలం, చెడు అలవాట్లు జయించగలం. దేవుని మందిరములో దేవుడు నిన్ను ఒక స్తంభముగా నిలవబెట్టుటకు ఇష్టపడుచున్నాడు. దేవుని మందిరమును కట్టవలసిన బాధ్యత దేవునికి అప్పగిస్తున్నాడు. దేవుని మందిరము యొక్క బాధ్యత దేవునికి అప్పగిస్తున్నాడు. దేవుని మందిరము యొక్క గొప్పతనము ప్రత్యక్షపరచవలసిన బాధ్యత నీకుంది. దేవుని మందిరములో నువ్వు స్థిరముగా ఉండవలసిన వ్యక్తివి. దేవుని మందిరములో నుంచి వెలపలికి వెళ్ళిపోయే వ్యక్తివిగా నీవు ఉండకూడదట. దేవుని యందు విశ్వాసముతో, దేవుని యందలి భక్తితో నీవు దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి, స్థిరముగా నిలిచి ఉండాలి. దేవుని మందిరము నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని సన్నిధిలో పరీక్షించుకుందాం, పరిశీలన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా మనం పరిశీలన చేసుకుందాం. గ్లోరీ, హల్లెలూయా. దేవా మీకే వందనాలు ప్రభు, పరిశుద్ధుడా మీకే వందనాలు, వందనాలు. గ్లోరీ, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవుని రక్తముతో నువ్వు కడగబడ్డావా, పరిశుద్ధపరచబడ్డావా? నీ జీవితంలో ఉన్నటువంటి మురికంతా పోయిందా? ఇంకా మురికిని అంటిపెట్టుకుని ఉన్నావేమో. పగ, ద్వేషము, అసూయ, కోపము, క్షమించలేని జీవితము, దేవునికి లోబడలేని జీవితం, ఇతరులతో సరి అయినటువంటి సహవాసము లేని జీవితము ఒకవేళ ఇంకా నిన్ను అంటిపెట్టుకుని ఉన్నాయేమో. ఈ సాయంకాల సమయంలో దేవుని పిల్లలరా, దేవుని సన్నిధిలో ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. దేవుడు తన ఆత్మతో నిన్ను అభిషేకించడానికి ఇష్టపడుచున్నాడు. నీ స్థితిని మార్చడానికి దేవుడు ఇష్టపడుచున్నాడు. నీకు ఒక ఉన్నతమైన స్థితిని ఇవ్వటానికి దేవుడు ఇష్టపడుచున్నాడు. దావీదు కడసారి వాడే, గొర్రెలు మేపేవాడే, కుటుంబంలో గుర్తింపు లేనివాడే, కానీ అతడు దేవుని రక్తముతో ముద్రించబడినవాడు, దేవుని చేత ఎన్నుకోబడిన వాడుగా కనబడుతున్నాడు. దేవుని రక్తముతో నువ్వు ముద్రించబడితేనే దేవుని చేత ఎన్నుకోబడిన స్థితిలో నువ్వు ఉండగలుగుతావు. పరిశుద్ధుడా, గొప్పవాడా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా, మిమ్మల్ని స్తుతించున్నాను, ఘనపరుచున్నాను ప్రభా. మీరు ఇచ్చిన వర్తమానం బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాను ప్రభా. అపవాదిని, లోకమును, పాపమును జయించువారముగా ఉండుట మాకు నేర్పించండి. మీ సన్నిధిలో నాయన ఒక స్తంభముగా బ్రతుకుట మాకు నేర్పించండి. మీ సన్నిధిలో స్థిరముగా ఉండుట మాకు నేర్పించండి. అనుక్షణం ప్రభా మిమ్మల్ని ఘనపరచుట, మీ నామమును స్మరించుట మాకు నేర్పించండి. దయగల మా తండ్రి, అనుక్షణం ప్రభా మిమ్మలను గురించి సాక్ష్యం ఇచ్చుట మాకు నేర్పించండి ప్రభా. మమ్మలను మేము పరిశుద్ధపరుచుకునట మాకు నేర్పించండి. మీకు ఆయాసకరమైనది ఏదియునో మాలో ఉండకుండా మమ్మల్ని మేము పూర్తిగా నాయన మారు మనసు అనుభవంలోనికి వచ్చినట్లుగా మమ్మల్ని మేము పవిత్రపరచుకునట మాకు నేర్పించండి ప్రభా. మీ ఆత్మను పొందుకునే ధన్యత, మీ ఆత్మను పొందుకోగలిగిన పరిశుద్ధత నాయన మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. కొలతలు లేని మీ ఆత్మతో మేమందరము నింపబడుదుము గాక. అయ్యా, మీ ఆత్మతో అభిషేకించండి, బలపరచండి. యేసు నామమున ప్రార్థన చేయుచున్నాను మా తండ్రి, ఆమేన్.